శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసవప్ప ల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసవప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించున్నటుల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధముల వెంటనే వీడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నీయు తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడూ వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయు వారి పాదధూళిచే పోగొట్టెదరాయని యాతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసవప్పలు పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగెను. ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చొని యుంటిని. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్పయొకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందచేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అది ఏమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును బీల్చి నాకందచేసి తానే స్వయముగా పోయి చూసెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి యరుచుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొనియుండుట చూసెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను. నేనిట్లంటిని, లేదు,
అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచటనే యున్నాను. పాముచేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే యున్నానా? దానినెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరచునని వాని భయము. అతని మాట లెక్క చేయకనే నేను ముందుకు పోయి ఇట్లంటిని: ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్ప జన్మెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లోకి దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యెను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమిటి? అని అతడు ప్రశ్నింపగా, నతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపైన బెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను, కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్థులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను: నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో యని భయపడి ఎగతాళి చేయుచు, అది
స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలే చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెందనవసరం లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయము చేయమని అతన్ని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతము దేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా నొక పొలమును దేవాదేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు. అది ఒక పేదరాలగు డుబ్కీ అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నెల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి యాధీనంలో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప యను పేర నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరం గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసవప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చొని మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా వెతుకుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయమై
చికాకు పడనవసరం లేదనియూ, ఆమె భర్త తానై వెతుకుకొని వచ్చుననియూ నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీనిచ్చి పెళ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగానిచ్చిన పొలము 1,00,000 కమ్మిరి. ఆమె ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుణ్ణి ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియూ, తనను కూతురుగా చూచుకొనవలననియూ వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరీ ఒక స్వప్న దృశ్యము కనబడెను. ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను: ధనమంతయు నీదే, ఎవరికి ఏమియును ఇవ్వవలదు. చెన్న బసవప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చునప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరీ నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసవప్పకు ఇమ్మనియు, వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహా ఇచ్చితిని. నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసవప్ప కొట్లాడుకొనుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును
చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసవప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంత కాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వము ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీయున్న దానిని తీర్చవలెను. రుణము కాని శత్రుత్వ శేషము కాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాస గలవానినది హీనస్థితికి తెచ్చును. తుదకు వానికి నాశనము కలుగజేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.